నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ మధ్యన మనమేమి హార్వెస్ట్ చేసి చూపించలేదండి హార్వెస్ట్ వీడియోలు. ఎందుకంటే నాకు మా అబ్బాయికి కూడా ఒంట్లో హెల్త్ బాగాలేదు, దానివల్ల ఏమీ హార్వెస్ట్ అది చేయలేదు. మధ్యలో మేము వచ్చి చాలా బీరకాయలు అయితే బెండకాయలు అవన్నీ కోసుకుని తీసుకెళ్తున్నాము కిందకి. ఈరోజు ఇంకా హెల్త్ అలాగే నీరసంగానే ఉంది కదండి, అయినా వీడియో చేసి పెడదామని చెప్పి పైకి వచ్చామండి. వంకాయలు, కాకరకాయలు, బీరకాయలు అవి ఉన్నాయండి, అవన్నీ కోసుకుందాం. బెండకాయలు అయితే ఈ మధ్య అయితే చిలకలు అసలు ఉంచట్లేదండి, బెండకాయలు అయితే ఏమీ లేవు. వంకాయలు కోసుకుందామండి. ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చి గుత్తుల్లాగా. ఏమోటి అలా కోసుకుని వెళ్ళిపోతున్నాం కదండి, వీడియో అయితే చేయట్లేదు హెల్త్ బాగోక. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయేమో చూద్దామండి. ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయలు, బాగున్నాయి కదా. ఇవి చిన్న వంకాయలండి, ఉంచేద్దాం. ఇది ఈ బెండకాయ కోసుకున్నాం అండి, లేతగానే ఉంది, నేను కోస్తున్నాం. చిన్న ఉంచట్లేదు కదా, ఇక్కడ ఏమన్నా ఉన్నాయి. ఇక్కడ కూడా బెండకాయ ఉందండి, ఇది కూడా కోసుకున్నాం. ఇంకొంచెం ఎదుగుతుంది కానీ మనకు దొరకదు కదా. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, ఇది కూడా కోసుకున్నాం. చూడండి నేల వంకాయ ఎంత బాగుంది, ఇలా ముట్టుకుంటాడికి వచ్చేసి. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, అవి కూడా కోసుకున్నాయి. చిన్నగానే ఉంది. వాయిస్ గట్టిగా రావట్లేదండి, ఏమనుకోకండి, కొంచెం డల్గా వస్తుంది. పచ్చిమిరపకాయలు అక్కడ కూడా ఉన్నాయి, ఇంకో చోట్ల. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయంటండి, వెనక్కి వచ్చాయి. ఇవి నేను వెనక్కి వచ్చి కోస్తున్నాను, కనిపిస్తుందా. ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసుకుందాం. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. పెద్ద బలే వచ్చాయి కదండి. అంటే 2 విత్తనాలు ఉన్నట్టున్నాయండి అక్కడ. ఇందులో 2 మొక్కలు ఉన్నాయి, రకాలు. ఇది ఇక్కడ ఒకటి రకాలు, 2 రకాల. ఇదైతే ఇంకో రకం. ఇక్కడ ఏమైనా లిక్విడ్స్ లాంటివి గబగబా, వర్షాలు కదండి, వర్షం లేనప్పుడు కొంత ఏదైనా కనిపిస్తే కావు అని వాటరింగ్ చేసేసి వెళ్ళిపోతున్నాము. వచ్చేసి పెద్దగా కేర్ ఏం తీసుకోవట్లేదు, అలాగే కేర్ తీసుకోక కొంచెం కాస్తున్నాయి. మొన్న అయితే బీరకాయలు అయితే చాలా వచ్చాయండి, ఎన్ని బీరకాయలు వచ్చాయో. వీడియో అయితే చేయలేదు, చూద్దామండి ఇప్పుడు ఏమున్నాయో. ఇది ఎదుగుతుంది అనుకుంటా, ఇది ఎదుగుతుంది అనుకుంటా.
ఇది ఎదుగుతుందండి, ఇంకా ఉంచేద్దాము. కనిపించా మనకి, వెతుక్కుని వేయాలి. ఇంక లేదండి, బీరకాయలు ఏమన్నా ఉన్నాయి చూద్దాం. బీరకాయ లేదండి, ఎంత బాగుందో కనిపిస్తుందా. ఇంకెక్కడైనా ఉన్నాను చూద్దాం. బాగా పెద్ద బీరకాయ, మొన్న అయితే 5-6 బీరకాయలు వచ్చాయి, 6 బీరకాయలు వచ్చాయండి. ఇంతంత కాయలు పెద్ద పెద్ద కోస్తాము, ముందు చేసి ఒప్పినాక కోసేస్తాం. ఇంకా ఉండాలండి బీరకాయలు. అటువైపు ఒకటి ఎలబడి ఉంది, అది కోయగలిగితే కోస్తాము, లేకపోతే ఇలా లాగానండి ఇక్కడ నుంచి. చాలా పెద్ద బీరకాయ, చాలా బాగుంది కదా. అయినా లేతగానే ఉన్నాయండి, ఇంత పెద్దదైనా చాలా లేతగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. ఇంకా అటువైపు ఒకటి ఉందండి, అది కోసి ఒప్పలేదు, అందుకని అది కోయట్లేదండి. ఇంక వీటితో సరిపెట్టుకున్నాం. చూడండి, ఆల్మండ పువ్వులు కోసుకుంటున్నాం. ఇవాళ మబ్బుగా ఉంది వాతావరణం, చాలా వర్షాలు పడతాయి కదండి. చల్లగా ఉంది, ప్రజెంట్గా ఉంది. మిద్దె తోట అయితే చాలా రీసెంట్గా నీట్గా బాగుంది, పువ్వులతో అందంగా ఉందండి. ఇంకా పువ్వులు అయితే నేను తక్కువే పెట్టిన పువ్వులు అవి. ఇదిగోండి, ఈరోజు హార్వెస్ట్ అయితే వంకాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయండి కోయడానికి. కొంచెం ఇంకా పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయండి, అవి కోయలేదు. నిన్న తోటకూర కూడా హార్వెస్ట్ చేసామండి, అది వీడియోలో లేదు, అదే పెట్టలేదు. ఈరోజైతే బీరకాయలు, కాకరకాయలు, వంకాయలు, 2 బెండకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజ్లో సుఖనో భవంతు.